ఇప్పుడు మనం ఎవరితోనైనా మాట్లాడిన తర్వాత క్లారిటీ కన్నా కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుందా? అది ఎవరైనా అయి ఉండొచ్చు. మీ లైఫ్ పార్ట్నరో, ఫ్రెండో, లవరో వాళ్ళ మాటలు వింటుంటే మన మీద, మన లైఫ్ మీద మనకే డౌట్తో కనపడితే వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. మ్యానిపులేట్ అంటే మనల్ని కంట్రోల్లో ఉంచుకుంటున్నారు వాళ్ళ మాయ మాటలతో. మన పైన ప్రేమ చూపించే వ్యక్తులు మనల్ని మ్యానిపులేట్ చేస్తున్నారో లేదో అని కనిపెట్టడం చాలా కష్టం. కానీ ఈ సైన్స్ కనుక వాళ్ళలో మీరు గమనిస్తే వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారని ఈజీగా మనం కనిపెట్టవచ్చు. ఈ వీడియోలో 7 స్ట్రేంజ్ టెక్స్ట్ మెసేజ్ మ్యానిపులేటర్ ఆఫ్టెన్ యూస్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే మనల్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకోవడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళు ఎక్కువగా ఎలాంటి మెసేజ్ అయితే సెండ్ చేస్తారో, యూజ్ చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పాయింట్ నెంబర్ 1, టూ ఫాస్ట్ టూ సూన్. ఎవరైతే లవ్ ఎమోజీస్తో లవ్ బాంబింగ్ చేస్తాడో వాడు చాలా డేంజర్. టూ ఫాస్ట్ అండ్ టూ సూన్గా మెసేజ్ చేస్తున్నాడంటే వాడు అక్కడ నీ గురించి ఆలోచించట్లేదు. వాడు అనుకున్నది అనుకున్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఇక్కడ వాడు ఒక ప్లాన్తో ముందుకెళ్తున్నాడు. వాడికి నచ్చినట్టే మెసేజ్ చేస్తున్నాడు, టెక్స్ట్ చేస్తున్నాడు. మీరు ఆ లవ్ సింబల్స్ అండ్ కిస్ ఎమోజీస్ని చూసి మీరు తనకు చాలా స్పెషల్ అనుకొని తనకు అటాచ్ అయిపోతారు. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కలిసిన 1 వీక్కే నువ్వు లేకుండా నేను ఉండలేను, లేదా నా లాంటి వ్యక్తి నీకు మళ్ళీ దొరకడని అంటాడు. ఈ మాటలకి ఎవడైనా బోల్టా పడాల్సిందే. కానీ ఇది లవ్ కాదు, మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి వాడుతున్న కొన్ని టాక్టిక్స్ అంతే. తర్వాత పాయింట్ నెంబర్ 2, కన్ఫ్యూజింగ్ మెసేజెస్. కొన్నిసార్లు ఎలా మెసేజెస్ వస్తాయంటే వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థమయ్యి అవునట్టుగా ఉంటాయి. ఈ కన్ఫ్యూజింగ్ మెసేజెస్ ఎలా ఉంటాయంటే చెప్తా వినండి. ఒక్క మెసేజ్తోనే మనం చేసే పని కూడా పక్కన పెట్టేసి తన గురించి ఆలోచించే విధంగా ఉంటాయి. అది ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనం ఏదైనా వర్క్లో ఉండి కొంచెం లేట్గా తనకి రిప్లై ఇస్తే, ఓ ఏదో ఇంపార్టెంట్ వర్క్ జరుగుతున్నట్టుందే, నన్ను పట్టించుకొని పనా, నన్ను పక్కన పెట్టేసి చేసే పనా అని మిమ్మల్ని బ్లేమ్ చేస్తాడు. ఇలాంటి మాటలకి ఎవడైనా లొంగాల్సిందేమని, నీతో ఇంకా ఉండడం కరెక్ట్ కాదు, సారీ నాదే తప్పు, ఇంకా నేను నీకు ఎప్పుడు మెసేజ్ చేయను, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని నువ్వు అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. పాయింట్ నెంబర్ 3, టెక్స్టింగ్ ఓన్లీ వెన్ దే నీడ్ సంథింగ్. ఎప్పుడో ఒకసారి అమావాస్య పూర్ణానికి మీ గురించి అడుగుతారు. ఎప్పుడు వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఎలా గడిచింది, నీ హెల్త్ ఎలా ఉంది అని ఎప్పుడు మిమ్మల్ని అడగరు. వాళ్ళు అవసరం కోసమే కాల్ చేస్తారు. వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికే దగ్గరకు వస్తారు. ఎప్పుడైనా గమనించండి, 1 సైడెడ్ కాన్వర్సేషన్ ఎప్పటికీ మంచివి కాదు. పాయింట్ నెంబర్ 4, ఈ పాయింట్ చాలా ముఖ్యం, జాగ్రత్తగా వినండి. బ్రెడ్ క్రమ్లింగ్ మాటలు అంటే రొమాంటిక్ మాటలు. వీళ్ళు రొమాంటిక్ మాటలు మాట్లాడుతూ మీ పైన వాళ్ళకి పిచ్చి ప్రేమ ఉన్నట్టు మీకు ఇంకో ఆలోచన రాకుండా మిమ్మల్ని కమిట్మెంట్తో ఉంచేలా చేస్తారు. మిమ్మల్ని ఎట్ట చేస్తారంటే మీకు వాళ్ళ కనుసైగల్లో నడిచేలా చేస్తారు. నీతో ఉంటే బాగుంటుంది, మనం బయటికి వెళ్దామని మాట్లాడి వన్స్ వాళ్ళ పని అయిపోయాక మీ కంటికి కనపడకుండా మీతో ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతారు. మళ్ళీ వాళ్ళకి అవసరమైనప్పుడు లేదా మీతో ఏదైనా పని ఉన్నప్పుడు మళ్ళీ మాయ మాటలు చెప్తారు. నువ్వంటే నాకు ఇష్టం అంటారు, మనం కలుద్దాము అంటారు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త. ఈ బ్రెడ్ క్రమ్లింగ్ మాటలు మాట్లాడే వాళ్ళని ఈజీ కనిపెట్టచ్చు మీరు ఒకసారి కనిపెట్టాలి అనుకుంటే. పాయింట్ నెంబర్ 5, వర్డ్ సలాడ్. మాటల్ని దాటేయడం. దీనికి సరైన రీజన్ ఏమి ఉండదు. నేను ఎక్కడికి వెళ్ళావంటే వాళ్ళు ఏమని రిప్లై ఇస్తారో తెలుసా? నీకు చెప్పినా అర్థం కాదు, ఇప్పుడు నిన్నటి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడేది అని మాటలను దాటేస్తూ ఉంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే జరిగిన దానికి సారీ చెప్పరు అండ్ రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేయరు. ఏదో ఫేవర్ చేసినట్టు మాట్లాడడం, సిల్లీగా మాట్లాడడం లాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళకి నీ ఎమోషన్స్తో నీతో అసలు అవసరమే లేదు. పాయింట్ నెంబర్ 6, థ్రెట్స్. బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం. ఇలా ఇక్కడ ఏమవుద్దంటే మీరు వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా వాళ్ళ కాల్స్ అండ్ మెసేజెస్కి ఏం మాత్రం లేట్గా రిప్లై ఇచ్చినా మీరు వాళ్ళ చేతుల్లో అయిపోయినట్టే. ఇంకా భయపెట్టడం, సూసైడ్ చేసుకుంటా ఆర్ లేకపోతే నేను చంపుతాని బెదిరించడం ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇక్కడ లవ్ ఎక్కడ ఉందో, ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉందో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఒకటైతే నిజం, హెల్తీ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్తో మాత్రమే వస్తుంది తప్ప ఇలా బ్లాక్మెయిల్ చేస్తే ఎప్పటికీ ట్రూ లవ్ పుట్టదు. అండ్ మీరు తెలుసో తెలియకో ఇలా కనుక ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళతో మర్యాదగా ప్రేమగా మాట్లాడి చూడండి. ఇలా చిటికలో పనులు జరిగిపోతాయి. బెదిరిస్తే ఏమీ జరగదు, గొడవలు తప్ప. ఎండ్ ఆఫ్ ది లిస్ట్. పాయింట్ నెంబర్ 7, సెలెక్టివ్ రీడింగ్. ఇప్పుడు మీరు ఒక పర్సన్కి మెసేజెస్ సెండ్ చేశారు. ఏరా ఎలా ఉన్నావు, తిన్నావా, ఏం చేస్తున్నావు అని మెసేజ్ చేస్తే వాడు మాత్రం రిప్లై మనకు ఫైన్ బాగున్నా అని వస్తుంది. అంటే తిన్నావా, ఏం చేస్తున్నావా అనే ఈ మెసేజ్కి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ ఉండదు, రాదు కూడా. ఇలా 1 or 2 జరిగితే ఏం కాదు, ఏదో తొందరలో హుషారులో ఉన్న మెసేజ్ చేస్తాడు అనుకోవచ్చు. అదే ప్రతిసారి ఇలా 10 మెసేజ్లకి ఒక్క మెసేజ్ కానీ మీకు ఇస్తున్నాడంటే వాడు మ్యానిపులేటివ్ హ్యాబిట్ గలవాడు.
మిమ్మల్ని ఆర్ మీ మాటల్ని వినే ఓపిక తనకు లేదు అండ్ వానికి మీరు అవసరం లేదు, ఇంకా సింపుల్గా చెప్తే. అండ్ అలాగే మీ క్వశ్చన్స్ని తప్పించుకోవడానికి ఆర్ ఏదైనా టాపిక్ని డైవర్ట్ చేసి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళతో కొంచెం చూసి ముందుకెళ్ళండి. గుడ్డిగా వీళ్ళని ఫాలో అవుతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీకు ఇష్టమైన వాళ్ళు, మీరు ప్రేమిస్తున్న మనుషులు ఈ విధంగా నేను పైన చెప్పిన విధంగా బిహేవ్ చేస్తే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారని మీకు అనిపిస్తే వీళ్ళని గమనించి కొంచెం దూరం పెట్టండి. ఇలాంటి వాళ్ళతో మీ గోల్స్ అండ్ మీ పర్సనల్ విషయాలు ఎప్పటికీ షేర్ చేసుకోకండి. అస్సలు మంచిది కాదు. వీళ్ళు మిమ్మల్ని బాగుపడినవారు, కిందికి లాగేస్తారు. ఈ వీడియో కింద గాయస్. అండ్ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.